రానున్న కొద్ది నెలల్లో బీహారులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నిరంతరం ఎన్నికలు అప్రమత్తంలో ఉండే బీజేపీ పార్టీ యంత్రాంగం, అధిష్టాన వర్గం బీజేపీని బీహారును కైవసం చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గత 2 కేంద్ర బడ్జెట్లలో ఆంధ్రప్రదేశ్ను, దేశంలోనూ ఇతర రాష్ట్రాలను ఎండగట్టి బీహారుకు విరివిగా నిధులు ప్రవహింపజేశారు. తాజాగా బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 7 మంత్రులను చేర్చుకున్నారు. ఆ 7 బీజేపీ పార్టీకి చెందిన వారే కావటం కొత్త రాజకీయ ట్విస్ట్. గత 13 నెలల్లో 3 సార్లు నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మొత్తం 36 మంత్రుల్లో 21 మంది బీజేపీకి చెందిన వారే. నితీష్ కుమార్ పార్టీ జేడీయూకి కేవలం 13 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. చిన్న చితక పార్టీలకు 1-2 మంత్రివర్గాలు ఉన్నాయి. బీహార్లో ఎన్నికలు సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో జరగవచ్చు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలలో విజయాల తర్వాత బీజేపీ ఇప్పుడు బీహార్ మీద పూర్తిగా దృష్టి పెట్టింది. దీనిని ఎదుర్కోవటానికి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. 2 దశాబ్దాలుగా ఏదో ఒక కూటమితో కలిసి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ రాజకీయ ఊసరవెల్లిగా పేరు పొందారు. అయితే నితీష్ కుమార్ రాజకీయ అధ్యాయం రానున్న అసెంబ్లీ ఎన్నికలతో ముగియవచ్చు. నితీష్ కుమార్ ఎంతగా డిమాండ్ చేసినా కేంద్రం బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కానీ రహదారులు, విమానాశ్రయాలు, వరదల నియంత్రణ, టూరిజం అభివృద్ధి కేంద్రం తన బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్కు అది లేదు, ఇది లేదు. అది వేరే చర్చనీయాంశం. బీజేపీ బీహార్లో రోజుకి బలపడుతున్నది. అదే సమయంలో జేడీయూ రోజుకి బలహీనపడుతున్నది. 2010లో జేడీయూ అత్యధికంగా 115 సీట్లు గెలుచుకుంటే బీజేపీ 91 సీట్లు గెలుచుకుంది. ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేసేప్పుడు 2015లో బీజేపీకి దాదాపు 25% ఓట్లు వచ్చినా జేడీయూ, ఆర్జేడీలకు అత్యధికంగా సీట్లు వచ్చాయి. 2 పార్టీలు కలిసి మహాగఠబంధన్ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. స్నేహితులను మార్చడంలో ఘనుడైన నితీష్ కుమార్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే 2020 నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాను పోటీ చేసిన 110 సీట్లలో బీజేపీ 74 సీట్లు గెలుచుకోగలిగింది. జేడీయూ మాత్రం 115 సీట్లో పోటీ చేసి కేవలం 43 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయినా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి చేయటం ద్వారా బీజేపీ తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించింది. తాజాగా మహారాష్ట్రలో చీలిక శివసేన నాయకుడు షిండేను వెనక్కు నెట్టేసి బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ను సీఎం గద్దె మీద కూర్చోబెట్టినట్లే బీహార్లో కూడా జరగనుంది. ఒకవేళ బీజేపీ నెగ్గినా, నితీష్ కుమార్తో కలిసి నెగ్గినా నితీష్ కుమార్ను పక్కకు నెట్టేసే అవకాశాలు బాగా ఉన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలు బీహార్లో చాలా పోటాపోటీగా జరగవచ్చు. కానీ మొగ్గు బీజేపీ వైపునే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్లో ఏ పార్టీకి 25% ఓట్లు వచ్చే అవకాశాలు లేవు. బీహార్లో ప్రజలు కులాల పేరున, మతాల పేరున, ప్రాంతాల పేరున పూర్తిగా చీలిపోయారు. వారు నిజంగా పేదరికంలో మగ్గుతున్నారు. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్ కూడా ఎక్కువ ఉంది. నితీష్, లాలూ పాలనలో విసిగిపోయిన వారు బీజేపీకి పట్టం కట్టే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పేద వర్గాలలో వచ్చిన చీలికల వల్ల అగ్రవర్ణాల ఆధిపత్యం తిరిగి బీహార్లో ప్రవేశించవచ్చు. యూపీలో రాజపుత్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చినట్లే బీహార్లో కూడా రాజపుత్రుడో, ఠాకూరో ముఖ్యమంత్రి కావచ్చు. బీహార్కు మొదటిసారిగా బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి కావచ్చు. అయితే బీహార్ తన ఓబీసీ కార్డు ఉపయోగించి ఓబీసీకి చెందిన వ్యక్తిని కూడా ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే నితీష్ కుమార్, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు మొత్తం వ్యవహారంలో కీలకం అవుతుంది. అసెంబ్లీలో మొత్తం 240 సీట్లకే తనకే సింహభాగం కావాలని బీజేపీ తప్పకుండా పట్టుబడుతుంది. అవసరమైతే జేడీయూని గాలికి వదిలేసి స్వతంత్రంగా చిన్న పార్టీలతో కలిసి పోటీ చేయవచ్చు. బీహార్లో 32 వ్యవసాయ మార్కెట్ యార్డులను ఏర్పాటు చేయాలని, వ్యవసాయ ఉద్యానవన సంస్థలను ఏర్పాటు చేయాలని, టెక్స్టైల్ పార్కులు నెలకొల్పాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు నితీష్ ప్రభుత్వం ఎన్ని వినతులు ఇచ్చినా కేంద్రం ఖాతరు చేయలేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాదిరిగానే నితీష్ కుమార్ కూడా మొండి చేయి చూపించింది. ఏదో నితీష్ కుమార్ చంద్రబాబుల మీదే కేంద్ర ప్రభుత్వం మనుగడ ఉన్నదన్న ప్రచారంలో వాస్తవాలు లేవు. వారిద్దరినీ కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయటం లేదు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నితీష్ చంద్రబాబుల మీద దయ మీద నడుస్తుందనుకోవటం ఒకటి భ్రమ. ఈ రెండు పార్టీలను ఎప్పుడంటే అప్పుడు చీల్చి మెజారిటీ సభ్యులను బీజేపీలో చేర్చుకోగల సత్తా ఆ పార్టీకి ఉంది. ఎవ్రీబడి ఫాలోస్ ది రైజింగ్ సన్ అంటారు కదా. బీజేపీ ఇంకా బలపడుతున్నందున ఈ ఎంపీలు కూడా అటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఒక రాజకీయ ట్విస్ట్ ఉండే అవకాశం లేకపోలేదు. నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి గుడ్ బై చెప్పి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిలో చేరితే బీహార్ ఎన్నికలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ ఒక్క అంశమే పరిశీలకులను తికమకపరుస్తున్నది. ఏది ఏమైనా మగధ సామ్రాజ్యాన్ని మగధలో నంద సామ్రాజ్యాన్ని కూల్చడానికి ఒక చాణక్యుడు నడుం కట్టి రాజ్యాన్ని కూల్చగలిగాడు. కానీ ఇప్పుడు బీజేపీలో అనేక మంది చాణక్యులు నితీష్ కుమార్ సామ్రాజ్యాన్ని కూల్చి తమ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.